భగవంతుడు ఉన్నాడా లేదా? ఈ విషయం ఎవరిని అడిగినా ఉన్నాడని చెప్తారు. వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో అప్రోచ్ కావాలని చెప్తారు. కానీ ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు, ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. తాము నమ్మిన సిద్ధాంతాల కోసం చాలా బలంగా ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఓకే అని అడ్జస్ట్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. పెద్దగా పట్టించుకోకుండా నాస్తికుల్లాగా ఉండే వాళ్ళు ఉన్నారు. అన్ని రకాలుగా ఉన్నారు. ఏదైనా కష్టం వస్తే భగవంతుడే ప్రేయర్ చేస్తారు. కానీ అనుక్షణం మనల్ని భగవంతుడు గమనిస్తుంటాడు అనే పాయింట్ ఎప్పటికప్పుడు ఇప్పుడున్న మానవ సమాజంలో ప్రతి ఒక్క మనిషి మర్చిపోతూనే ఉన్నాడు. అలా మనకు నచ్చినట్టు బతుకుతూ ఆధ్యాత్మిక సిద్ధాంతాలని పూర్తిగా పట్టించుకోవడం కంప్లీట్గా మానేశాం. అసలు నిజానికి భగవంతుడు ఉన్నాడా లేడా? మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో భగవంతుడు ఉన్నాడంటే అప్రోచ్ కావడం ఎలా, ఆయన డైరెక్ట్ యాక్సెస్ ఎలా, ఆయనతో అనుబంధం ఎలా, ఆయన ఎలా జీవిస్తే ఆయన అప్రోచ్ కావచ్చు, ఎలా ఆయనతో పాటు ఉండొచ్చు. నిజానికి మనం అనుకున్న పంతా గొప్పదా, లేకుంటే అన్నింటినీ యాక్సెప్ట్ చేసే ఒక హ్యాబిట్ గొప్పదా? ఎందుకంటే భగవంతుడు అన్నిట్లో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అన్ని రకాలుగా ఉన్నాడు, అన్ని రూపాలలో ఉన్నాడు. ప్రతిదీ ఆయనే, ప్రతి సమస్తం ఆయనే. మరి అట్లాంటప్పుడు నీది గొప్ప నాది గొప్ప అని కాన్సెప్ట్ వచ్చే ఛాన్సే లేదు. కానీ ఎవరికి వారు భౌతిక తత్వంతో చూస్తాం దీన్నంతా కూడా. ఈ భౌతిక తత్వంతో చూసినందువల్ల భగవంతుడు ఈ రూపంలోనే ఉన్నాడు అని చెప్పి ఫైట్ చేసే కొంతమంది, ఈ రూపంలో కాదు ఆ రూపంలో ఉన్నాడని ఫైట్ చేసే ఇంకొంతమంది, ఈ రకంగా నిత్యమైతే స్ట్రగుల్ నడుస్తూ ఉంది. ఆల్మోస్ట్ ప్రపంచ రాజకీయాలంతా కూడా శాసిస్తున్నది ఆ పాయింటే శాసిస్తుంది. సో ఈ రిలీజనే ఉండాలి, ఈ రిలీజనే ఉండాలి, ఈ రిలీజన్ మాత్రమే గొప్పది, ఇలాంటివన్నీ కూడా ఫైట్స్ జరుగుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఉండకూడదు, ఇంకొక పద్ధతి ఉండకూడదు అనే ఒక బ్యాడ్ ఒపీనియన్ అయితే ప్రజెంట్ రిలీజియస్ ట్రెండ్స్లో భారీగా నడుస్తుంది. నిజానికి అదంతా అవసరమా? పక్కవాన్ని హ్యాపీగా ఉంచలేనప్పుడు, పక్కవాన్ని హ్యాపీగా చూడలేనప్పుడు మనం ఎప్పుడు కూడా ఫెయిల్ అవుతున్నట్టు లెక్క. మరి అలాంటప్పుడు మంది గొప్ప, మనదే గొప్ప, మనం మాత్రమే గొప్ప అని ఎలా అనుకుంటాం చెప్పండి? అందుకనే రిలీజియస్ సిద్ధాంతాలు పక్కన పెట్టి సైంటిఫిక్గా చూసుకుంటే భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడు, ఎలా ఉన్నాడు, సృష్టి అంతటా ఆయనే విస్తరించుకుంటే ఆయన రూపం ఏంటి, ఆయన వైబ్రేషన్ ఏంటి, ఆయన కెపాసిటీ ఏంటి, ఆయనతో మనం ఎలా ముందుకు సాగాలి, ఎలా ఆయనతో కనెక్ట్ కావాలి అనేది మనమందరం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే అందరినీ సమానంగా చూడగలిగినప్పుడే భగవంతుడు కూడా అతన్ని ప్రేమిస్తాడు. అందరినీ సమానంగా చూడలేనప్పుడు మనది మాత్రమే గొప్ప అంటున్నప్పుడు ఆయన కూడా యాక్సెప్ట్ చేయలేడు కదా. సో మనమే ఆయన ప్రేమ అనే ప్రిన్సిపల్కి అడ్డం పెడుతున్నాం. సో ఈ ప్రిన్సిపల్ని దాటి మనం అందరినీ ప్రేమించగలిగేటట్టు ఉండగలిగితే, మనం అందరినీ గౌరవించగలిగితే, మనం అందరినీ మనతో పాటు చూసుకోగలిగితే, ఈ విశ్వం మొత్తం భగవంతునిదే, అందులో ఉన్న ప్రతిదీ భగవంతుడే, మనం నమ్మిన సిద్ధాంతం కాకుండా ఆయన ప్రేమ గొప్పదన్నవి మనం విశ్వసించగలిగితే ఆధ్యాత్మికత అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది.